ఒక సెంట్రో కార్ ఉండేది. తర్వాత అంటే ఇంట్లో నాకంటూ సపరేట్ గది ఆ టైంలోనే. అంటే ఇవన్నీ నేనంటూ బ్రతకడానికి నాకంటూ మా తల్లిదండ్రులు నాకు రోజుకి 2,000 రూపాయలు పాకెట్ మనీ ఇచ్చేవాళ్ళు. ఎప్పుడు 2003లో నాకు రోజుకి మా నాన్నకు 1000 మా అమ్మకు 1000 ఇచ్చేవాళ్ళు. మా నాన్న యానంలో ఉండేవాడు, సరిపడా ఇచ్చెళ్ళేవాడు, మళ్ళీ వారం చివరిలో వచ్చేవాడు, మళ్ళీ ఆదివారం ఉండి సోమవారం వెళ్ళేవాడు. మా మమ్మీ అక్కడే కోలవెన్ను విజయవాడకి దగ్గరలో ఉన్న కోలవెన్ను ప్రాంతంలో పనిచేసేది. రోజు వెళ్తాం, ఒక 1000 రూపాయలు ఇచ్చేది. రైట్, ఇదంతా ఎందుకంటే రోజు ఫ్రెండ్స్తో తిరగటం. మంచి బీఎస్సీ మైక్రోబయాలజీ చేశాను. అయితే ఫైనల్ ఇయర్లో ఉండగా జరిగిన సంఘటన, ఇంకొక 10 రోజుల్లో ఏమో క్రిస్మస్ అనగా ఆ క్రిస్మస్కి బట్టలు కొనుక్కోటానికి ఎలాంటి బట్టలు వేసుకునేవాడిని అంటే ట్రాన్స్పరెంట్ షర్ట్స్ వేసుకునేవాడిని. ట్రాన్స్పరెంట్ షర్ట్స్ తెలుసా ఎలా ఉంటాయి? మొత్తం ఒళ్ళు కనపడుతుంది, పైన సెల్ఫ్ డిజైన్ ఉంటుంది, ప్లాస్టిక్ కవర్లతో కుడతారు. అర్థమైందా? ప్లాస్టిక్ కవర్లతో కుట్టే షర్ట్లు వేసుకునేవాడిని. ఎందుకు? ఫ్యాషన్, అదొక ఫ్యాషన్, బాగా ఇష్టం. రెగ్జిన్ క్లాత్ ప్యాంట్లు వేసుకునేవాడిని. అప్పుడు ప్రభుదేవ సినిమాలు వచ్చాయి, అది ఏమంటారు, పెన్సిల్ కట్స్. చాలా ఆ పెన్సిల్ కట్స్ నుంచి తర్వాత 6 పాకెట్స్, ఆ తర్వాత నుంచి బెల్ బాటమ్. రైట్, సరే, ఇదంతా ఒక ఎత్తు. అయితే ఈ రెగ్జిన్ క్లాత్ ప్యాంట్ కొనుక్కోవటం ఎట్లాగా? ఇప్పుడు సీట్ కవర్లో చూసారా, బండికి సీట్ కవర్లు, వాటితో ప్యాంట్లు కుట్టించుకునేవాడిని అప్పట్లో. అప్పుడు అది ఫ్యాషన్. రైట్, ట్రాన్స్పరెంట్ షర్ట్స్ వేసుకునేవాడిని, రెగ్జిన్ క్లాత్ ప్యాంట్స్ వేసుకునేవాడిని. మంచి బీటిల్స్ వాడేవాడిని. బీటిల్స్ షూస్ తెలుసా? బీటిల్స్ ఇప్పుడు వాళ్ళకి తెలియదు. ఏంటంటే 4 ఇంచెస్ ఇంత పెద్ద హీల్ ఉండి ఇక్కడ మోకాల కింద వరకు ఫుల్ షూస్ ఉండేవి. అర్థమవుతుందా? అలాంటి షూస్ కొనుక్కోవడం చాలా అలవాటు. ఫ్రెండ్స్ అందరం కలిసి బాంబే వెళ్ళాం. అక్కడ చక్కగా కొనుక్కొని వచ్చాను. ఒక 15,000 రూపాయలు పెట్టి ఒంటి తోలు లెదర్తో ఒక షూ కొనుక్కొచ్చాను. బీటిల్స్ అనే షూస్ కొనుక్కొచ్చుకున్నాను. ఇంకొక 10 రోజుల్లో మనకి క్రిస్మస్ వస్తూ ఉంది. చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళటం అలవాటే. సరే, తర్వాత ఏమైనా కాలంలో ఏ రోజున నేను ఏమంటారంటే చర్చ్లో డ్రమ్స్ ప్లే చేయటం తెలుసు, కానీ నిజంగా దేవుడు అంటే ఆ యొక్క ప్రేమ కానీ లేకపోతే ఏమీ తెలియదు నాకు. ఏదో చర్చ్కి వెళ్ళటం, అందరినీ ఏదో అల్లరితనంగా వెళ్ళటం, పైకి మాత్రం చాలా మంచోళ్ళగా అనిపించుకోవటం, అట్లాగా ఈ డ్రమ్స్ ప్లే చేయటం బాగా ఇష్టం. నాకు వచ్చిన అంటే దేవుడు నాకు తెలియకుండా ఇచ్చినటువంటి ఆ తలాంతి ఏంట్రా అంటే డ్రమ్స్ ప్లే చేయటం. సరే, ఇదంతా ఒకటి అయితే జరుగుతూ ఉన్నది. ఇంకొక 10 రోజుల్లో అనంగా వెళ్ళాము, వచ్చాము, కుట్టించుకున్నాను. కరెక్ట్ క్రిస్మస్ వచ్చింది. క్రిస్మస్ నాడు ఆ షూ వేసుకున్నాను, మంచి ఆ బట్టలు వేసుకుని తిరిగాను. ఆ రాత్రి అంతా తిరిగాము. తెల్లవారి జరిగింది ఏంటంటే ఈ రైట్ లెగ్ మీద కింద ఆ పాదం పైన ఏమవుతుందంటే కొరికింది. చెప్పు కొరుకుతాయి కదా, కొత్త చెప్పులు ఏమవుతాయి అంటే కొంచెం రబ్ చేసి కొరుకుతాయి అంటారు కదా, ఆ రకంగా నాకు ఒక చిన్న పొక్కు వచ్చింది. ఆ చిన్న పొక్కు ఏమైందంటే జస్ట్ అంటే నీరు పొక్కులాగా వచ్చింది. చూసాము, ఓకే, అదే ఉంది, కొత్త షూ కదా, దానివల్ల అట్లాగా అయిపోయింది అనుకున్నాము. బాగుంది. 2వ రోజు బాగుంది, 3వ రోజు బాగుంది, 4వ రోజు చూసా కొంచెం పెద్దగా అయింది, కొంచెం ఆ నీరు పట్టేసింది. మళ్ళీ ఫస్ట్ వచ్చేస్తుంది వారం రోజులు మనకి. అప్పటికే 3 రోజులు దాటేసింది. మళ్ళీ ఫస్ట్కి వేసుకోవాలి కదా, ఇదేంటి కాలు కొంచెం బరువు అనిపిస్తుంది. ఈ పొక్కు ఏమవుతుందంటే కొంచెం పెద్దదవుతుంది, మళ్ళీ వేసుకోగలనో లేదో అని ఏం చేశానంటే అక్కడ మా ఇంట్లో చెప్పాను, అమ్మ ఇట్లాగా అని అంటే మా అమ్మంది కొబ్బరి నూనె రాసుకో పోతుంది అనింది. సరే, రాసాం. ఆ యొక్క ఏమంటారు పొక్కు అయితే పగిలిపోయింది, కానీ మళ్ళీ ఆ మచ్చట్లాగా ఉండిపోయింది, ఆ నొప్పి వస్తుంది. మళ్ళీ ఏమవుతుందంటే జనవరి 1 వచ్చింది, మళ్ళీ చర్చ్కి వెళ్ళాం. మళ్ళీ చర్చ్కి ఆ షూస్ వేసుకున్నాం. మంచి కాస్ట్లీయెస్ట్ అనుకున్నాను, ఎల్లో కలర్ బీటిల్స్ వేసుకున్నాను. అయితే అక్కడ వరకు ఆ వేసుకున్న తర్వాత నుంచి కాలు బరువు అవటం ప్రారంభించింది, కానీ అయినా కూడా తిరిగేస్తున్నాను. మళ్ళీ తర్వాత రోజు మళ్ళీ ఉదయం లేచి చూస్తే మళ్ళీ ఆ కాలుకి ఆ సేమ్ అంతే పెద్ద సైజులో ఒక నీరు పొక్కు రావడం వచ్చింది. చూశాను, భరించాను. కొంచెం చూస్తున్నాను, అయ్యా రే ఏంట్రా ఇట్లాగా అయిపోయింది, కాలు మళ్ళీ ఈ షూస్ వేసుకుని తిరగడానికి లేకుండా అయిపోయింది అంటే బాధేస్తూ ఉంది. సరే, మా నాన్నకు చెప్పాను, నువ్వే ఆ మెడికల్ షాప్లోకి వెళ్ళి ఏదైనా ఆయింట్మెంట్ ఇస్తారు, వెళ్ళి తెచ్చుకో అని అడిగాను. సరే, వెళ్ళి తెచ్చాను, రాస్తున్నాను, ఏదో అవుతుంది. కానీ ఇట్లాగా ఒక 10 రోజులు జరిగింది. 10 రోజులు జరిగిన తర్వాత ఏదన్నా యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్ వేసుకుంటే కానీ అవదేమో అని ఆ మెడికల్ షాప్ అని అడిగితే అతను ఇచ్చిన మెడిసిన్ వేసుకున్నాను, కానీ ఏం లాభం లేదు. కరెక్ట్ ఒక 1 మంత్ అయిపోయింది. 1 మంత్కి జరుగుతూ ఉన్నది. ఆ చిన్న పొక్కు రోజుకి ఏమవుతుందంటే
నీరుగా పెద్దగా పెద్దగా అవటం ప్రారంభించింది. నేను అనుకున్నాను ఇదేంట్రా చెప్పుది ఇంత ఇన్ని రోజులు ఏడిపిస్తుంది ఏంట్రా, నెల అయిపోయింది ఏంటి ఇట్లాగా ఏడుస్తూ ఉన్నాను, కొంచెం బరువు అనిపిస్తుంది, కాలు ఇట్లాగా నెమ్మదిగా చెప్పు పట్టకుండా అంత లావు అయిపోయింది, నీరు వచ్చేసింది కాలుకి, ఇదేంటి ఇంతలాగా చెప్పు కొరుగుతుందా ఎప్పుడన్నా అని అనుకున్నాను. ఎందుకంటే బాగా ఫ్యాషన్గా ఉండటం ఇష్టం, వేరే షూస్ వేసుకోవడానికి లేకుండా అయిపోయింది, వేరే ఎక్కడికి వెళ్ళటానికి లేకుండా అయిపోయింది కనుక అనుకునేవాడిని. అయితే కరెక్ట్గా నెల దాటింది, నాన్న ఇట్లాగా కొంచెం బాగా ఇబ్బందిగా అనిపిస్తుంది, మరి అంటే పద నేను మన అక్కడ ఆయన చూపిస్తాను. ఆయన గుత్తా శివాజీ గారు అని సూర్యారావుపేట, విజయవాడ సూర్యారావుపేట, అక్కడ ఒక డాక్టర్ గారు ఉంటారు, ఆయన గారి దగ్గర స్కిన్ స్పెషలిస్ట్కి తీసుకెళ్ళాడు. ఆయన ఏం చేశాడంటే ఆయన దాన్ని ఏదో టెస్ట్ చేసి ఆ చుట్టూతో రౌండ్ పెట్టి ఇది కొంచెం ఎగ్జిమా లాగుంది, కొన్ని ఒక్కొక్కసారి అట్లాగే వస్తాయండి కనుక మీరు దీన్ని ఏమి వంకాయ గోంగూర ఏదో చెప్పాడు ఆయన. అవన్నీ చెప్పి ఆ ఆయింట్మెంట్స్ రాయమన్నాడు, 2 రకాలు ఇచ్చాడు, మందులు ఇచ్చాడు, దాన్ని ఒక 15 రోజులు వాడమన్నాడు. 15 రోజులకు కూడా శూన్యం, ఏమీ మార్పు లేదు. కానీ రోజు రోజుకి ఇట్లాగా కాలు చాలా బరువు అయిపోయి ఎట్లా అవుతుందంటే కొంచెం ఇట్లాగా ఈడుస్తా నడవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చేసింది. సరే 2 నెలలు అదే మందులు కంటిన్యూ చేయమన్నాడు, మళ్ళీ వెళ్ళాను, మళ్ళీ 2వ నెల 3వ నెల మధ్యలోకి వచ్చేసరికి ఏమైందంటే నా కాలు ఆ పైన అప్పుడు దాకా ఇంతగా ఇట్లాగా పెరిగినది ఒక నైట్ ఏమైందంటే పెద్దగా నా ఈ అంత అరచేయి, ఈ 4 ఏళ్ళకి పైన అంత అరచేయి అంత ఎర్రగా ఒక మచ్చలాగా ఫామ్ అయిపోయింది. చర్మం ఉడికిపోయి పైకి వస్తే ఎలా ఉంటుందో అట్లా ఫామ్ అయిపోయింది. నేను ఇదేంటి ఇదేదో సరే మొత్తానికి ఏదో జరుగుతుంది తెలుస్తుంది, లోపల బాధ తెలుస్తుంది, కాలు బరువుగా అయిపోయింది. మరి 3వ నెలకు కూడా అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, మళ్ళీ ఆయన అన్నాడు మందులు మారుస్తానన్నాడు, ఏదో టెస్ట్ చేస్తానన్నాడు, ఆ మిషన్తో చూశాడు, టెస్ట్ చేశాడు, ఇది ఎగ్జిమా కాదండి ఇదేదో ఇంకోటేదో అన్నాడు. సరే అన్నాడు, బయట అంతవరకు మళ్ళీ మెడిసిన్ ఇచ్చారు. అప్పటికి నేను 3వ నెలకి వాస్తవానికి ఏంటంటే ఆ నొప్పి ఉందనే కానీ భయం ఏం లేదు, ఏమవుదులే తిరిగేయచ్చు పర్వాలేదు అనుకుంటున్నాను నేను. సరే బాగుంది. కరెక్ట్గా 4 నెలల మధ్యలోకి వచ్చేసరికి 4 నెలల ఆ ప్రారంభంలో నాన్న ఆయన దగ్గరకు వద్దులే, ఇంకా ఆ డాక్టర్ గారు ఆయన ఇచ్చిన మందులేమి సరిగ్గా ఇది అనిపించట్లేదు, నాకు తగ్గినట్లే అనిపించట్లేదు నాన్న, మరి నేను వేరే ఎక్కడికైనా వెళ్దామా అంటే సరే మన ఫ్యామిలీ డాక్టర్ ఉన్నాడు కదా అని సూర్యారావుపేటలో అక్కడ ఎలమంచిలో ఉమామహేశ్వర గారు ఒక డాక్టర్ గారు ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆయన ఏంటంటే చెస్ట్ ఫిజిషియన్, కానీ ఆయన దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళాడంటే ఆయన నా గురించి బాగా చిన్నప్పటి నుంచి ప్రతిదీ తెలుసు కాబట్టి సరే ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆయన అన్నాడు ఇదేదో కొంచెం ప్రోటీన్ లోపంలాగా ఉంది, ముందు కొంచెం ఈ మల్టీవిటమిన్స్ వేద్దాము, లోపల అది బలం తగ్గి ఉంటుంది లేకపోతే రక్తం తగ్గి ఉంటుంది అది ఇది అంటున్నాడు. సరే బాగుంది. ఆయన దగ్గర ఆయన ఏం చేశాడంటే 10 రోజులు చిన్న మెడిసిన్ ఇచ్చిన తర్వాత రోజు ఉదయం 1 సాయంత్రం 1 ఇంజెక్షన్ చేయించుకో, ఇది కొంచెం డేంజర్ లాగా ఉంది, పెరిగినట్టుంది అని అన్నాడు. అవునండి నాకు తెలుస్తుంది అనుకున్నాను. సరే ఆ రోజుకి ఒక ఉదయం ఇంజెక్షన్, సాయంత్రం 1 ఇంజెక్షన్, రోజు కరెక్ట్గా 4వ నెల ఈ చివరికి వచ్చేసరికి ఏమైందంటే నేను మనిషి అప్పుడు దాకా ఒక 57-60 అట్లా ఉండేవాడిని, అక్కడి నుంచి నేను సడన్గా ఈ గ్యాప్లో నాకు తెలియకుండా నేను 82 kgsకి వచ్చేసాను. ఇదేంటి మనిషి ఇట్లాగా ఊరిపోయి ఇట్లాగా ఉబ్బుగా ఇట్లాగా నీరులాగా వచ్చేసానేంట్రా అని ఒక బాధ. కానీ అంటే భయం లేదు, ఏదన్నా అవుతుందనే భయం లేదు, కానీ పడుతున్న బాధ విషయమే. కానీ ఈ 4వ నెల ఈ చివరికి వచ్చేసరికి ఆ ఇంజెక్షన్స్ వల్ల కానీ ఏదో మల్టీవిటమిన్ వల్ల దానివల్ల కానీ మొత్తాన్ని మనిషిని మాత్రం ఇట్లా అయిపోయాను. కానీ కరెక్ట్గా ఈ 4వ నెల ఎండింగ్కి వచ్చేసరికి ఏమైందంటే అది పైకి పాకటం ప్రారంభించింది. ఆ చిన్న పొక్కు కాస్త ఈ అరచేయంతున్న ఆ చిన్న నీరు పొక్కు ఏమైందంటే పైకి కాలుపైకి మొత్తం ఇదంతా కాళ్ళు పైకి రావడం ప్రారంభించింది. అయితే నేను 5వ నెల మధ్యలో 5వ నెల స్టార్టింగ్లోకి వచ్చాను. నాన్న ఈ ఇంజెక్షన్స్ ఇవన్నీ నేను వేసుకోలేకపోతున్నాను, భరించలేకపోతున్నాను అంటే కాదురా ఆయనే మనకి మంచి డాక్టర్, ఆయనే నీ గురించి అన్నీ తెలిసినోడు, చిన్నప్పుడు కొంచెం ఆస్మా ఉంది కాబట్టి అందుకే ఆయన దగ్గర తీసుకెళ్ళాను అన్నాడు. సరే ఇదంతా ఓకే, సరే ఆయన మాట కాదనుకుని వెళ్ళాం. 5వ నెల మధ్యలోకి వచ్చేసరికి బాగా ఇంత లావు అయిపోయిన మనిషి ఈ కాళ్ళంతా ఏమైందంటే ఒక్కొక్కటి పైకి పాకటం ప్రారంభించింది. అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే ఉండే కొంది బరువు అయిపోయిన నా యొక్క శరీరానికి నేనేం చేశానంటే బాగా ఒళ్ళు దురదొచ్చేస్తూ ఉన్నది, ఎక్కడ పడితే అక్కడ దురద వస్తూ ఉంది. సరే దురద వస్తుంది కదా అని నేను ఇట్లా గోక్కోగానే ఇక్కడ ఎక్కడైతే అట్లా గోక్కుంటున్నానో అక్కడ చర్మం ఇట్లాగా విడిలిపోవటం ప్రారంభించింది. విడిలిపోవటం తర్వాత రోజు పొద్దున్నే లేచి చూస్తే దాంట్లో నుంచి ఈ చర్మపు ఏమంటారు ఈ లేయర్స్ ఉంటాయి కదా, చర్మంలో ఎన్ని లేయర్స్ ఉంటాయి,
7 లేయర్స్ ఉంటాయి. అట్లా ఒక్కొక్క పొర రావడం ప్రారంభించింది. నేను అనుకున్నాను, ఇదేంటి ఈ ఒళ్ళంతా ఈ దురదలేంటి, ఇదేంటి ఇట్లాగైపోయాను, ఏదో మొత్తానికి మెడిసిన్ నాకు తేడా చేసినట్టుంది, అందుకే నేను ఇట్లాగైపోయాను అనుకుని ఆయన్ని తిట్టుకోవడం ప్రారంభించా. సరే బాగుంది, మళ్ళీ ఇంజెక్షన్స్ పర్వాలేదులే, సరిగా ఆయన చూసుకుంటాడులే అనుకుని నేనేం చేశానంటే ఆ 5 నెలల మధ్యలోకి వచ్చేసరికి నా ఒళ్ళుని నన్ను నేను పరీక్షించుకోవటం, అంటే నేను ఎక్కడ పట్టుకుంటే అక్కడ నా ఒళ్ళు చీరుకుపోవటం ప్రారంభించింది. అయితే నేను చూపించడానికి ప్రయత్నం చేస్తా. కనబడుతుందా? కొంతమంది దగ్గర వాళ్ళు కన్నా కనబడుతుందా? ఇది ఉందా? ఈ స్కార్చ్ కనబడుతాయా? ఇవి ఇట్లాగా ఎక్కడ పట్టుకుంటే అక్కడ మీకు కనబడుతుందో లేదో, ఇక్కడ పట్టుకున్నాను అనుకోండి, ఇక అక్కడల్లా చర్మం విడిలిపోయి అక్కడి నుంచి నాకు రక్తము, చీము, మనిషి ఇంత లావు అయిపోయాను కదా, ఇలా అనగానే అందులో నుంచి చీము, అందులో నుంచి రక్తము. అయితే ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ఇక్కడ చూశారు కదా, ఒళ్ళు మొత్తం అలాగే ఉంటుంది నాకు, మొత్తం కాళ్ళు, తొడలు, ఈ పైన ఇక్కడ, తర్వాత పొట్ట మీద, ఇవన్నీ అలాగే ఉంటాయి నాకు. ఎక్కడ పట్టుకుంటే మొహం మీద ఇక్కడ కూడా వచ్చింది, కానీ లేదు. ఇప్పుడు మొత్తం పోయి మొత్తం ఉండిపోయి నీదొక్కటి పోయింది ఎట్లాగో తెలియదు. సరే, అయితే ఎక్కడ పట్టుకుంటే అక్కడ నా చర్మం ఇట్లాగ విడిలిపోవటం ప్రారంభించింది. ఎక్కడ పట్టుకుంటే అక్కడ తర్వాత రోజుకి ఉదయానికి దాని నిండా రక్తం, దాని నిండా చీము, దాని నిండా చర్మం ఉడికిపోవటం. సరే, 5 నెలల మధ్యలోకి వచ్చేసరికి ఏమైపోయిందంటే నా ఒంటి మీద ఒక షర్టు, ప్యాంటు వేసుకోవటానికి లేకుండా అయిపోయింది. ఎలా అయిపోయిందంటే ఓన్లీ టవల్ ఊరికి ఏదన్నా చుట్టుకుంటే చాలు. ఎక్కడ ఏదన్నా షర్ట్ ఇట్లా వేసుకుందామా, అక్కడ దురద వచ్చేయటం, అక్కడ గోకేసుకోవటం, దాని నిండా రక్తం వచ్చేయటం, దాని నిండా చీమ వచ్చేయటం. సరే బాగుంది అంతా. ఈ రప్చర్ ఎప్పుడైతే జరుగుతూ ఉన్నదో ఎక్కువైపోయే కొద్దీ ఏమవుతుందంటే మనిషిని ఇట్లా లావ్ అయిపోతున్నా. నాకు అర్థమవుతుంది ఏంటంటే నేను ఒకవేళ అంటే నేను అక్కడ ఉన్నాను అనుకోండి, ఇక్కడ ఉన్నప్పటికే వాసన వస్తుంది. ఎందుకు? బాడీ మొత్తం చీమ్ పట్టేసింది, బాడీ మొత్తం రక్తం కారుతూ ఉంది. నేను ఇట్లా వెళ్తూ ఉండగా ఈ ప్లేస్ అంతా నేను వెళ్తున్నానని అర్థమైపోతుంది. ఆ చర్మంలో ఆ లేయర్స్ అన్నీ నేను పడుకోగానే నాకు ఒక మడత మంచం వేసేవాళ్ళు, ఆ మడత మంచంలో అక్కడ పడుకునేవాడిని. లేచి మళ్ళీ హాస్పిటల్కి తయారయ్యేవాడిని. పొద్దున్నే లేచి మా అమ్మ ఏం చేసేది, అతుక్కుపోయిన ఆ చర్మం, ఆ చీము, ఆ రక్తం అంతా తీసి ఏం చేసేది, మూటగట్టి పక్కన పెట్టి సాయంత్రంకో 2 రోజులకో ఎప్పుడో కాల్ చేసేది. అది అలా అయిపోయింది నా పరిస్థితి. ఒక 2-3 సంఘటనలు మాత్రం బాగా విపరీతంగా నన్ను అంటే బాధ పెట్టిన సంఘటనలు చెప్తాను. ఇలాగే ఒక 6 నెలలు అయిపోయింది. నా రక్తం అంటే ఇవన్నీ ఒంటి నిండా ఎప్పుడు అట్లా కారుతూనే ఉంది. ఏమి ఇంకా అంటే ఓపిక లేదు. బిళ్ళలు వేసుకుంటున్నాను, రోజుకి 14 ఎన్నో ఇచ్చేవాళ్ళు, ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ఇంజెక్షన్ ఇచ్చేవాళ్ళు. ఇంత దాంట్లో రాను ఏమైపోయిందంటే నా దగ్గరికి ఎవరు రావట్లా. అరే ఇదేంటి, ఎప్పుడు నేను బండి అంటే 9th క్లాస్కే స్కూల్కి వెళ్ళేటప్పుడే బైక్ వేసుకుని వెళ్ళాను. స్ప్లెండర్ ఒకటి ఉండేది నా దగ్గర, అది వేసుకుని వెళ్తే కానీ స్కూల్కి వెళ్ళేవాడిని కాను. అలాంటిది నాతో పాటు నేను ఎప్పుడు బండి తీసినా నాతో పాటు చుట్టూతో ఒక 10 మంది స్నేహితులు ఉండేవాళ్ళు కదా, ఇదేంటి ఎవరు రావట్లేదేంటి నా దగ్గరికి అని ఒక చిన్న బాధ. అరే ఇదేంటి, సరే బాగుంది, ఈరోజు మళ్ళీ నా ఇంట్లో వాళ్ళే అలాగా చూసి అంత దూరంలో వాసన వస్తున్నాడు వీడు అని చెప్పుకుంటున్నారు అని, ఇదేంటి కొంచెం అంటే లోపల ఒక చిన్న బాధ స్టార్ట్ అయింది. సరే బాగుంది, కరెక్ట్గా 6 నెలలు. ఇంత దాంట్లో ఈ ఓన్లీ టవల్ మీద ఆ మడత మంచంలో నాకు వంటగదిలో ఎందుకు పడుకునేవాడిని అంటే కొంచెం చలి కూడా తట్టుకోలేక ఏం చేసేవాడిని అంటే కొంచెం చల్లదనం కూడా తట్టుకోలేక ఆ వంటగది కొంచెం వేడిగా ఉంటుందని చెప్పి ఆ వంటగదిలో నేను మడత మంచం వేయించుకుని పడుకునేవాడిని. ఇంట్లో వాళ్ళందరూ మిగతా 2 గదుల్లో పడుకునేవాళ్ళు, నేను మిగతా వచ్చి నేను ఒక్కడనే అక్కడ నన్ను పడుకోబెట్టేవాళ్ళు. ఇంత దాంట్లో రోజు నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళటానికి
ఇంత స్నేహితులు కానీ లేకపోతే ఎవ్వరూ నాకు సహాయం చేయలేదని. అయితే ఇంటి దగ్గర నాతో పాటు చిన్నగా మాట్లాడే ఒక ఇంటర్మీడియట్ కుర్రోళ్ళు ఇద్దరు, వాళ్ళు మాత్రం రోజు నా దగ్గరికి వచ్చేవాళ్ళు. అన్నా ఏం కాదన్నా అనుకుని నా చేతిని పట్టుకుని నన్ను లేపి రోజు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళేటప్పుడు నాకు ఆ షార్ట్ ఒకటి, ఆ పల్సటి టీషర్ట్ ఒకటి అప్పటికప్పుడు టెంపరీగా వేయటం, నా టవల్ని ఈవెన్ నా ఇంట్లో వాళ్ళే ముట్టుకొని ఆ టవల్ని వాళ్ళే తీసి ఏం చేసేవాళ్ళు, నాకు షార్ట్ వేసేవాళ్ళు, చక్కగా వేసి ఏం చేసేవాళ్ళు అంటే, మరి ఎందుకనో దేవుడు వాళ్ళిద్దరు అంత నాకు సహాయకులుగా ఆ టైంలో దేవుడు నాకు ఉంచాడు. ఎందుకు చెప్తున్నానంటే, ఎమ్మెల్యే కొడుకులతో ఫ్రెండ్స్ నాకు ఉండేవాళ్ళు. ఎప్పుడు తిరగటానికి నాకంటూ చెన్నుపాటి పెట్రోల్ బంక్లో నా కారు తీసుకెళ్ళి ఆపితే ఫుల్ ట్యాంక్ చేసిన తర్వాత డబ్బులు ఇచ్చే పని లేదు. అలాంటి సిచ్యువేషన్స్లో, అలాంటి ఫ్రెండ్ సర్కిల్లో, అలాంటి అంటే ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బంది లేని పరిస్థితుల్లో ఉండేవాడిని. అలాంటిది నా దగ్గర నన్ను పట్టుకోవడానికి కాదు కదా, కనీసం నన్ను చూడటానికి కూడా నా ఫ్రెండ్స్ ఎవరు రావట్లేదు ఏంటని చాలా బాధపడేవాడిని. అలాంటిది ఈ ఇద్దరు పిల్లలు నన్ను రోజు వచ్చి, అరే రేపు కూడా వస్తారుగా అంటే, అన్న నువ్వు అట్లా అనద్దు, మేము రోజు వస్తామన్నా అని రోజు నన్ను పట్టుకోవడానికి వచ్చి ఆ మడత మంచం మీద నుంచి లేపి నా టవల్ తీసి వాళ్ళు నాకు షార్ట్ను తర్వాత ఇదేసి నా దగ్గరికి తీసుకొచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళేవాళ్ళు. రోజు వెళ్ళటం, ఒక ఇంజెక్షన్ వేయించుకోవటం, ఒక కొంచెం నెమ్మది రావటం, మళ్ళీ ఇంటికి రావటం. మా తమ్ముడు డ్రైవ్ చేసేవాడు, మళ్ళీ రోజు సాయంత్రంకి వెళ్ళటం, మళ్ళీ ఇంజెక్షన్ వేయించుకోవటం, మళ్ళీ రావటం. ఇదంతా కరెక్ట్గా ఒక 6 నెలలు దాటిపోయింది. ఒక 7 నెల మధ్యలోకి వచ్చేసరికి ఒక సంఘటన నన్ను చాలా బాధ పెట్టింది. అంటే రోజులాగే వెళ్తున్నాను, అప్పటికి ఏమవుతుందంటే నా నోట్లో నా మాట పోయి నమ్నెస్ వచ్చేసింది, నత్తి వచ్చేస్తుంది. చెప్తా ఉంటున్నాను కానీ మాట బయటికి రావట్లా. నేనేదో చెప్తున్నాను, వాళ్ళు కాసేపటికెప్పుడుకో అర్థం చేసుకుంటున్నా. అంతలాగా నా బ్రెయిన్లో నెర్వ్స్ అన్నీ తెగిపోవటం ప్రారంభించినాయి. అలాగా ఆ నెర్వ్స్ అన్నీ ఎప్పుడైతే నమ్నెస్ వచ్చేసిందో నాకు అర్థమైంది ఏంటంటే సంథింగ్ ఏదో జరుగుతుంది లోపల, సంథింగ్ ఏదో కొంచెం బలం అంటే ఏదో చాలా డేంజర్లో ఉన్నాను నేను. అప్పుడు దాకా కూడా భయం లేదు. నీరు వచ్చేసి ఒళ్ళు నిండా రక్తం గారి, చీము కారి, చర్మం ఊడిపోతున్నా కూడా నాకు అసలు భయం వేయట్లేదు. కానీ ఒక సంఘటన మాత్రం చాలా ఏడిపించింది. అదేంట్రా అంటే, అలాగే రోజులాగే వెళ్ళటానికి లేచాను. ఆ ఇద్దరు పిల్లలు వచ్చారు, నన్ను పట్టుకున్నారు. ఇక్కడి నుంచి అంత దూరంలో బాత్రూమ్ ఉంటుంది, ఒకసారి బాత్రూమ్కి వెళ్దాం పదండి అంటే నన్ను పట్టుకున్నారు. నేను వెళ్తా ఉన్నాను. ఇక్కడి నుంచి కరెక్ట్గా ఆ బాక్స్ అంత దూరంలో, కరెక్ట్గా నేను వేసిన అడుగులకి మధ్యలోకి అంత దూరం రాగానే వెనక నుంచి చాలా పెద్దగా ఏడుస్తుంది మా అమ్మ. అమ్మో అని ఒకలాంటి ఎవరన్నా చచ్చిపోతే అట్లా ఏడుస్తుంది మా అమ్మ. ఎందుకు ఏమైంది ఎందుకు ఏడుస్తున్నారు ఏంటని నేను చాలా నెమ్మదిగా తిరగలేక ఇలాగ నెమ్మదిగా తిరిగి చూస్తే మా అమ్మ నా గురించి చాలా పెద్దగా ఏడుస్తుంది. ఏమైందమ్మా ఏమైందని నేను ఇట్లా అంటుంటే, ఏం లేదులే నాన్న నువ్వు వెళ్ళు నాన్న, ఏం లేదులే నాన్న నువ్వు వెళ్ళు నాన్న అంటుంది. కాదమ్మా ఏమైందంట. ఏమైంటే అప్పుడు నా పక్కన కుర్రోడు చెప్పాడు, అన్న ఏం లేదన్నా, నీ కాళ్ళు ఒకసారి వెనక్కి తిరిగి చూడు అని అంటే, నేను నడిచిన ఆ నడక పాదాల్లో నుంచి ఆ రక్తపు ముద్రలు ఆ టైల్స్ మీద పడుతున్న సంగతి నాకు తెలియదు. అయితే ఆ పాదాల ముద్రలు చూసి మా అమ్మ చాలా భయంకరంగా పెద్ద కేకలతో ఏడుస్తూ ఉంది. ఇదేంటి ప్రవ్వా, నా రక్తం ఏంటి, ఈ పాదాల ముద్రలు ఏంటి? చాలా బాధాకరంగా అట్లా ఏడుస్తూ ఉన్నాను. అమ్మా ఏం కాదులేమ్మా, నాకు నేను ధైర్యం చెప్పుకుంటూ మా అమ్మ వైపు తిరిగి అన్నాను, అమ్మా ఏం కాదులేమ్మా, ఏం కాదులే ఆ పాదాల ముద్రలు పెద్ద ఇదేమే ఉంది, దేవుడు ఉన్నాడంటావు కదా, ప్రార్థన చేయి అంటున్నాను. కానీ ఏదో లోపల తెలియని ఒక బాధ మొదలైంది. ఏంటంటే నేనేమో ఒకవేళ చచ్చిపోతున్నానేమో, నా పాదాల ముద్రలు ఒకవేళ భారం అయిపోయినాయేమో అని ఒక చిన్న ఆలోచన మొదలైపోయింది. సరే ఆ రోజు వెళ్ళాను, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అప్పటికి 7వ నెల ఒక మధ్యలోకి వచ్చేసాము. ఆయన అన్నాడు, కంటిన్యూ చేయి, ఇంజెక్షన్స్ కంటిన్యూ చేయి, ప్రోటీన్స్ అవి ఇస్తా ఉంటున్నాను నీకు, కనుక నువ్వు కంటిన్యూ చేయి అంటాడు. సరే బాగుంది. కనుక నేను అన్నాను, డాక్టర్ గారు ఇవన్నీ నేను భరించలేకపోతున్నాను, బిళ్ళలు ఏమైనా తగ్గిస్తారా అని అడుగుతున్నాను. లేదయ్యా దాంట్లో నీకు ప్రతిదీ వెళ్ళవలసిందంటా ఉంటుంది. నేను అన్నాను, అసలు ఇదేం జబ్బు అని అడిగాను. నేనన్నా ఇదేం జబ్బు అని అంటే, ఇట్లా పెట్టి ఆలోచించి అంటున్నాడు, చూద్దాం అంటున్నాడు. ఇదేం జబ్బు నేను అడుగుతుంటే డాక్టర్ అంటున్నాడు, చూద్దాం, ఇదేం లేదులే అంటున్నాడు. కానీ అదేంటో చెప్పట్లేదు ఆయన.
చెప్పని అంటే చెప్పుకోలేనంత జబ్బు వచ్చిందా నాకు, లేకపోతే అది చెప్పలేనంత జబ్బు వచ్చిందా నాకు అని అడుగుతున్నాను నేను. ఆయన సరే ఇంజెక్షన్ వేయించుకో వెళ్ళు అంటున్నాడు. అప్పటికే దగ్గర ఒక 3-4 లక్షలు అయిపోయి ఉంటాయి. సరే బాగుంది కరెక్ట్గా. అయితే మా ఇంట్లో నేను ఎందుకు ఫ్యామిలీని పరిచయం చేశానంటే, నాకంటే ముందుగా మా ఇంట్లో పైన నా అక్క ముందుగా మా ఇంట్లో మారుమనసు పొందింది. మేము LEF సంఘంలోకి వెళ్ళేవారం. అయితే మా అక్క మాకంటే ముందుగా మారుమనసు పొంది మా అక్క వచ్చి నాకు చెప్తా ఉండేది, అరే ఒకటే మాట చెప్పురా, నీవు పొందిన గాయముల దెబ్బల చేత నాకు స్వస్థత ప్రభువా, ఈ ఒక్క మాట నోటితో చెప్తా ఉండు, రోజులో ఎన్నిసార్లు చెప్తే అన్నిసార్లు చెప్పు, ఎన్నిసార్లు చెప్పగలిగితే అన్నిసార్లు చెప్పు అని నాకు చెప్తా ఉండేది. సరే మా అక్క కోసం చెప్పేవాడిని. ఏమని చెప్పేవాడిని అంటే, నీవు పొందిన గాయముల దెబ్బల చేత నాకు స్వస్థత ప్రభువా, నీవు పొందిన గాయముల దెబ్బల చేత నాకు స్వస్థత ప్రభువా. అక్క ఇవాళ 100 సార్లు చెప్పానక్క అని అట్లా చెప్తా ఉండేవాడిని. అదే వచ్చి రాని మాటలతో, అదే ఆ యొక్క నత్తి మాటలతో అలాగే చెప్తా ఉండేవాడిని. సరే ఇదంతా జరిగింది. మా అమ్మ ఆ రోజు ఏడ్చిన ఏడుపుకి, ఆ అరిచిన అరుపుకి నాకు భయం స్టార్ట్ అయింది. ఓకే ఏదో జరిగింది, మొత్తానికి చాలా డేంజర్లో ఉన్నాను, మేబీ ఒకవేళ నేను చనిపోవటానికి దగ్గర వెళ్తున్నానేమో అనుకున్నాను నేను. సరే 7 నెలల ఎండింగ్కి వచ్చేసరికి డాక్టర్ అంటున్నాడు, మరి వేరే ఎక్కడికన్నా చూపించుకోవటానికి వెళ్తారా అని అడిగితే మా నాన్నగారు వచ్చి, లేదండి మీరే కంటిన్యూ చేయండి, ఇంకొంచెం చూద్దాం అని అంటున్నాడు. నేను అంటున్నాను, ఇది స్కిన్ స్పెషలిస్టు, ఆయనేమో చెస్ట్ స్పెషలిస్టు, ఒకవేళ వాడుకోవడం మందులే వాడుతున్నాడేమో, అందుకే నేను ఇట్లాగ అయిపోయినా నానా అంటున్నాను. అరే ఆయనకి విజయవాడలో ఆయనకి మించిన డాక్టర్ లేదురా అంటున్నాడు ఆయన. చాలామంది చాలా సలహాలు ఇస్తున్నారు, అదేమంటే వెలంగిని అంటారు, లేకపోతే తాళ్ళు కట్టమంటారు, లేకపోతే ఏదో చెప్తున్నారు, ఏదో బట్టింది నీకు అంటున్నారు. నేను అనుకునేవాడిని ఒకటే ఆలోచన, ఎందుకు వచ్చింది? నేనేనాడు మందు తాగలేదే, నేనేనాడు ఏ గుట్కా వేసుకోలేదే, నేనేనాడు ఏ అమ్మాయిలతో తిరగలేదే, లేకపోతే ఎక్కడ నేను ఎటువంటి పాపం చేయలేదే అని నేను అనుకుంటా ఉండేవాడిని. అయితే నాకు అర్థం కాని విషయం లాస్ట్లో దేవుడు బయలుపరిస్తే కానీ అర్థం కాని విషయం ఒకటి చెప్తాను. అయితే లాస్ట్లో కరెక్ట్ 8వ నెల మధ్యలోకి వచ్చేసరికి ఏం జరిగిందంటే, ఈ యొక్క ఇంజెక్షన్స్ ఏమంటారంటే డబుల్ డోస్ అయిపోయింది. అంటే రోజుకి ఉదయం 2 సాయంత్రం 3 5 ఇంజెక్షన్స్ రోజు తీసుకునే స్థితికి వచ్చేసా. ఒకటి యాంటీబయాటిక్ అంటాడు, ఇంకోటి ప్రోటీన్ అంటాడు, ఇంకోటి మల్టీవిటమిన్ అంటున్నాడు, ఏదో చెప్తున్నాడు. 5 ఇంజెక్షన్స్. నా బాడీ ఇట్లాగా ఉబ్బి ఏమవుతుందంటే ఒంటి నిండా నాకు ఎక్కడ నా ఒంట్లో నుంచి రక్తం కారుతున్నట్టు కూడా నాకు తెలియని స్పర్శ లేని వాడిని అయిపోయాను నేను. అలాగా కరెక్ట్గా 10వ నెల మధ్యలోకి వచ్చేసినట్టున్నాం. ఆ టైంలో ఇంకొక సంఘటన ఏం జరుగుతుందంటే, ఆయన అన్నాడు, ఒకవేళ అంటే ఆ డాక్టర్ దగ్గరికి మళ్ళీ నేను వెళ్ళబోతున్నాను. ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చోగానే ఆయన అంటున్నాడు, మీ దగ్గర నీకు ఏమి ఇవ్వాలో నాకు తెలియట్లేదు అన్నాడు. నేను అన్నాను, ఇదేంటండి ఇన్ని లక్షలు, 5 లక్షలు 6 లక్షలు అయిపోయినాయి కదా, కనీసం మీరు ఏమి ఇవ్వాలో తెలియట్లేదు అనే పరిస్థితికి వచ్చిందంటే, నేను అంటున్నాను, ఒకవేళ నేను చచ్చిపోతున్నానేమో నాకు చెప్పండి, మా అమ్మ మా నాన్నకి మాత్రం చెప్పవాకండి అని అంటున్నాను నేను ఆ మాట చెప్తే ఆయన అంటున్నాడు, లేదు నువ్వు చనిపోవటం అయితే కాదు కానీ నేను నిన్ను డాక్టర్ మార్చుకోవాలని మారుద్దామని చూస్తున్నాను అని అన్నాడు. సరే ఇదంతా బాగుంది. సరే రోజువారీ అప్పుడు దాకా లేని భయంతో నేనేం చేశానంటే, రోజు కొంచెం బైబిల్ చదవటం ప్రారంభించా. తల దగ్గర ఎప్పుడు బైబిల్ పెట్టేది మా అక్క వచ్చి, అక్కడికి వచ్చి చెప్పేది ఏంటంటే, నీవు పొందిన గాయముల దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుతుంది. ఆ బైబిల్లో ఊరికినే ఏంట్రా అంటే, రాత్రి పొట్టి పడుకునే ముందు చిన్న అధ్యాయం, ఏదన్నా 4 లైన్లు ఉన్న అధ్యాయం చూసుకోవటం, ఇట్లాగా ఇక్కడ వరకు పెట్టుకోవటం, ఇక్కడ వరకు కనబడి చదవటం, అట్లాగే పడుకోవటం, ఇది అలవాటు చేసుకున్నాను. సరే బాగుంది. అయితే రోజు నేను చదువుతున్నాను, కానీ రోజు కరెక్ట్గా ఈ 10వ నెల మధ్యలోకి వచ్చేసరికి బైబిల్ చదవటం ప్రారంభించిన నేను బైబిల్ గ్రంథంలో ఒక చోట ఆగిపోతున్నాను. అదేంటంటే, ఒకసారి బైబిల్ తెరుద్దాం. యోబు గ్రంథం 35వ అధ్యాయము 446వ పేజీలో. యోబు గ్రంథం 35వ అధ్యాయం 6వ వచనంలో, నీవు పాపము చేసినను ఆయనకు నీవేమైనా చేసితివా? నీ అతిక్రమములు విస్తరించినను ఆయనకు నీవేమైనా చేసితివా? నీవు నీతిమంతుడివైనను ఆయనకు నీవేమైనా ఇచ్చుచున్నావా? ఆయన నీ చేత ఏమైనాను తీసుకున్నా చాలండి. రోజు
నేను చదువుతున్నాను, మొట్టమొదటి కీర్తన అనుకుంటున్నాను, లేకపోతే 117 అనుకుంటున్నాను, ఏయో చిన్న అన్నీ చదువుతున్నా, మళ్ళీ తీసుకుని బైబిల్ అక్కడ పెట్టుకుంటున్నాను. నా ఒంటి మీద టవలే ఉంటుంది. సరే ఈ బాధ అంతా ఏదో మక్క చెప్పమంది కాబట్టి సరే అని రోజు పడుకునే ముందు ఒక 10 సార్లు నీవు పొందిన గాయముల దెబ్బల చేత నాకు స్వస్థత ప్రభువా అని చెప్పుకుంటున్నాను. కానీ నేను బైబిల్ ఎన్నిసార్లు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తిప్పినా ఈ పేజ్ దగ్గరికి వచ్చేసరికి ఆగిపోతున్నాను. నేను అనుకుంటున్నాను ఇది ఏదైనా మడతబడిందా, లేకపోతే ఇది ఇక్కడ వరకు ఏమన్నా కొంచెం అతుక్కుపోయి అట్లా ఉంటుందా అనుకుని రోజు మళ్ళీ తిప్పటం, మళ్ళీ ఏదో ఒకటి చేసి మళ్ళీ చదివే టైంకి ఈ మాట దగ్గర ఆగిపోవటం. ఇదేంటి, ఎవరో నన్ను ప్రశ్నిస్తున్నారు, నువ్వు పాపం చేసితివి అయినా నువ్వేమన్నా చేసితివా, నీ అతిక్రమములు విస్తరించిన ఆయన నీవేమన్నా చేసితివా, ఆయన నీ చేత ఏమైనాను తీసుకున్నా అని అక్కడితో ఆగిపోతున్నాను నేను. ప్రభువా ఇదేంటో మొత్తానికి ఏదో ఇదేదో లాజిక్ లాగా ఉంది. నన్ను ఎవరో ప్రశ్నిస్తున్నారు, నువ్వు పాపం చేసితివి అయినను నువ్వు నాకేమన్నా చేసితివా, నువ్వు నీ అతిక్రమములు విస్తరించినా కూడా అయినను నువ్వు నాకేమన్నా చేసితివా అని ఎవరో నన్ను ప్రశ్నిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. సరే కరెక్ట్గా ఈ 10వ నెల మధ్యలోకి వచ్చేసరికి, ఎండింగ్లోకి వచ్చేసరికి ఈ మాట నన్ను కొంచెం రోజు అదే చదువుకోవటం, ఇదే చదువుతున్నా, మళ్ళీ ఏదో చిన్న చదువుకుంటున్నా, మళ్ళీ పడుకుంటున్నా, వెళ్తున్నా. అయితే ఒకానొక సమయంకి వచ్చేసరికి, డాక్టర్ దగ్గరికి వచ్చేసరికి ఆయన అంటున్నాడు, ఇట్లాగ పెట్టుకుని కరెక్ట్గా ఇట్లా పెట్టుకుని, సరే నేను వేరే డాక్టర్ దగ్గర పంపిస్తున్నాను, మీరు అయితే ఇవాళ నుంచి ఇంజెక్షన్స్ అవన్నీ ఆపేసేయండి అన్నాడు. ఒక్కసారిగా గుండెలో ఇవన్నీ అంటే మొత్తం ట్రీట్మెంట్ ఆపేసాడేంట్రా, మన పని అయిపోయినట్టుంది, మన అంటే మన పని అయిపోయింది, సుభాకర్ అనే చాప్టర్ చిరిగిపోతుంది అనమాట అనిపించింది. అయితే లోపల ఆ యొక్క మాటలు, నీవు పాపం చేసితివి, నువ్వేమన్నా చేసితివా, నువ్వు అతిక్రమలు విస్తరించి నువ్వేమన్నా చేసితివా, ఇవి మాత్రం పద్దాగా వినపడతానే ఉంటుంది చెవులో. అయితే రోజు నేను అన్నాను, ఆయన వెళ్ళేటప్పుడు ఏం చేశాడంటే ఈ ప్రిస్క్రిప్షన్ తీసి, సరే ఇవన్నీ ఆపేసి మీరు ఒక పని చేయండి, ఏం పని చేస్తారంటే అని ఒక చిన్న ప్రోటిమెక్స్ అని రాసి ఇచ్చి, ఇది పాల పౌడరు, ఇది కలుపుకుని ఇది పాలలో కలుపుకుని తాగండి, నేను మీ నాన్నగారితో మాట్లాడితే వెళ్ళండి అంటున్నాడు. నేను అన్నాను, కాదంకులు, ఇన్ని నెలల్లో ఇన్ని డబ్బులు అయిపోయినాయి కదా, కనీసం మీరు ఇన్ని ఇంజెక్షన్స్ చేసి ఇవన్నీ ఏంటి ట్రీట్మెంట్ ఆపేస్తున్నారా, నేను చచ్చిపోతున్నానా అని అడుగుతున్నాను ఆయన్ని. ఆయన రాసింది ఏంట్రా అంటే నథింగ్ బట్ ఫారెక్స్, చిన్నపిల్లలకి ఫారెక్స్ రాసినట్లు కాదు, ప్రోటిమెక్స్ అని రాశాడు. ఈ పాలల్లో కలుపుకునే పౌడర్తో నాకేమవుతుంది అంకులు, మరి మీరు నీ ఇష్టం అండి అంటే, లేదు నాన్న నువ్వు వెళ్ళు, నేను మీ నాన్నతో మాట్లాడితే వేరే డాక్టర్ దగ్గరికి పంపిస్తాను, నేను ఖచ్చితంగా పంపించాల్సిందే నిన్ను అంటున్నాడు. నేను అనుకున్నాను లోపల ఏదో మొత్తం ఆ టెస్టులు గీస్టులు అన్నీ చేసేసి ఏదో చేస్తారా అని అనుకుంటున్నాను నేను. అయితే బాగుంది, చక్కగా మళ్ళీ ఆ రాత్రి వచ్చాను, నేను రాత్రి ఇంటికి వచ్చాను. అయితే తెలియని ఒక సంఘటన అంటే నన్ను చాలా ఇబ్బంది పెట్టి, నన్ను చాలా బాధ పెట్టిన సంఘటన ఏంట్రా అంటే, అలాగే పడుకున్నాను, రాత్రిపూట కరెక్ట్గా 2 అయింది. ఆ 2 గంటల టైంలో ఒక చిన్న శబ్దం నన్ను చాలా ఇరిటేట్ చేస్తూ ఉన్నది. ఆ శబ్దం ఏంట్రా అంటే ఒక చెక్క మీద ఏదన్నా వచ్చి మనం ఇట్లాగా గీకుతుంటే ఆ శబ్దం ఉండే కొద్దీ చాలా ఇరిటేషన్గా అట్లా అనిపిస్తూ ఉంటుంది. అట్లాగా లోపల ఆ శబ్దం ఏంటంటే ఉండే కొంచెం పెద్దగా అయిపోతుంది. ఏంటి ఇంత చాలా ఇరిటేషన్గా అనిపిస్తుంది, రోజులాగే ప్రార్థన చేశా, రోజులాగే ఏదో 4 మాటలు చెప్పాను, పడుకున్నాను, నీవు పొందిన గాయముల దెబ్బల చేత నాకు స్వస్థత అన్నాను, ఇదని పడుకున్నాను. అయితే ఆ టైంలో జరిగిన సంఘటన చాలా ఇరిటేషన్ వస్తూ ఉంది. నేను పిలుస్తున్నాను, అమ్మా అని పిలుస్తున్నాను. నాకు అర్థమైంది ఏంటంటే, నేను పిలుస్తున్నాను కానీ మా అమ్మకి వినపట్లేదు ఆ మాట. ఆ పక్క గదిలో నుంచి మా అమ్మ కనీసం రావట్లేదు. ఇదేంటి నన్ను కనీసం నేను ఇంత గట్టిగా అరుస్తున్నాను రావట్లేదు, నేను అనుకుంటున్నాను గట్టిగా అరుస్తున్నానని. వాళ్ళకి తెలిసింది ఏంటంటే వాళ్ళకి అసలు నా స్వరమే వినపట్టలేదు. సరే బాగుంది, ఈ శబ్దం ఏంట్రా అని చాలా బలవంతంగా 2 గంటల సమయంలో లేచి ఆ మడత మంచం పట్టాలు ఇట్లా 2 పట్టుకుని చాలా బలవంతంగా లేచి చూసుకున్నాను. లేచి ఎప్పుడు ఆ టైంకి నేను లెగవలా. సరే నేను లేచి చూసుకునేసరికి ఆ శబ్దం నన్ను చాలా ఇరిటేషన్ చేస్తుంది. ఏంటా అని నేను ఇట్లా చూసుకుంటే నా కాలుకి ఈ ఎడమ కాలుకి అంటే వెనకాల పిక్క మీద ఏమైందంటే కరెక్ట్గా ఇలాగే ఉంటుంది, ఈ చర్మం చీరిగిపోయినట్టు ఉంటుంది. ఆ చర్మం చివరికి వచ్చేసరికి ఇంత బొద్దింకొచ్చి ఆ చర్మాన్ని ఇట్లా పట్టుకుని ఇట్లా చీరుస్తూ ఉంది. చీర్చి దాంట్లో ఉన్న రక్తాన్ని నెమ్మదిగా నాకుతూ ఉంది. నా 2 కాళ్ళు చూసుకుని మొత్తం నా 2 కాళ్ళు ఇట్లా ఉబ్బిపోయి గండు చీమలు చిన్న బొద్దింకులు అవన్నీ నా 2 కాళ్ళ మీద పాకటం నేను చూశాను. అయితే ఆ పరిస్థితిలో అసహ్యం వచ్చేసి నాకు నేనుగా అసహ్యించి, ఇదేం బ్రతుకు, బొద్దింకలకి చీమలకి ఆహారం అయిపోయినాయండి ప్రభా, ఇదేంటి ప్రభా ఈ చిన్న బొద్దింకలు, ఇది వచ్చి నా రక్తం తినే అంతగా వాటికి ఆజ్ఞాపించావా, లేకపోతే అంటే అయ్యేమి ఇంత పెద్ద మాటలు తెలియదప్పుడు నాకు
ఎందుకంటే ఇదేంటి ప్రభు, ఆ చీమలకి బొద్దింకలకి అప్పు చెప్పేసావేంటి ప్రభు నన్ను, ఇదేంటి అని తెలియకుండా నాకు నేనుగా చెప్పుకోవడం ప్రారంభించా. ప్రార్థన చేసుకోవాలా? ఓకే చేసుకోవాలి, కానీ ఏమని చేయను బొద్దింకలెక్కి నీ ప్రభువా, చీమలు బట్టి నీ ప్రభువా అని నేను ప్రార్థన చేసుకోనా అని అడుగుతున్నాను. అయితే చాలా బలవంతంగా ఏం చేశానంటే వచ్చి కూర్చున్నాను. ఆ రోజే ఫస్ట్ టైం నేను చేసింది ఏంటంటే చాలా బలవంతంగా మోకాళ్ళు వేసి ఆ పక్కనే నా మంచం పక్కనే కూర్చొని మోకాళ్ళు వేసి, ప్రభువా నాకు ఒకటి అర్థమవుతుంది ఏంటంటే నేను చచ్చిపోతున్నాను. ఒకటి అడుగుతున్నాను, నేను ఒకవేళ చనిపోతే మా అమ్మ మా నాన్నకి ఏది చెడ్డ పేరు మాత్రం రాకుండా చూసుకో. అంటే ఏదో జరిగింది ఈడేదో చేశాడు, లేకపోతే ఎక్కడెక్కడో తిరిగేశాడు, లేకపోతే వీడికి ఏదో ఎయిడ్స్ వచ్చిందని అలాంటి చెడ్డ పేరు మాత్రం తీసుకురాబాక. నన్ను ఈ బొద్దింకలకి చీమలకు అప్పచెప్పావు. నేను అడుగుతున్నాను, ఒకవేళ నేను బ్రతికితే, నువ్వు అడుగుతున్నావు కదా ఏమని, నువ్వు పాపం చేసితివి అయినా నువ్వు నాకేమన్నా చేసితివా అని అడుగుతున్నావు కదా, నువ్వు నాకు అతిక్రమలు విస్తరించిపోయినని అడుగుతున్నావు కదా, నేనేం చేశానో నాకు చెప్పు. నేనేం చేస్తానంటే అని ఒప్పేసుకుంటున్నా. అని ఏం ఒప్పుకుంటున్నాను? అందరి మధ్యలోకి వెళ్ళి నిన్ను నా డ్రమ్స్తో నాకు ఇచ్చిన తలాంతతో డ్రమ్స్ ప్లే చేస్తాను ప్రభా. అందరి ముందు నేను సాక్ష్యం చెప్పుకుని నేను నా డ్రమ్స్ చాలా కొద్దిసేపు వాళ్ళ ముందు ప్లే చేసి దేవుడు నాకు ఈ కార్యం చేశాడని చెప్పుకుంటాను ప్రభా అని నేను చాలా చిన్న మాట చెప్పానండి. కానీ ప్రభు నా తీర్మానాన్ని, లేకపోతే నా యొక్క ఆ జవాబుని దేవుడు చాలా గౌరవించాడండి. మీరు నమ్మరు, తర్వాత రోజు ఉదయం నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్తా ఉన్నాను. ఆ ప్రోటీమెక్స్ తాగేవా అంటే తాగానన్నాను. మళ్ళీ ఇంకేమన్నా మారుస్తారా ఇంజెక్షన్స్ అని, ఏమీ లేదు నువ్వు తాగుతూ ఉండంటున్నాడు ఆయన. సరే బాగుంది, 11 నెలల మధ్యలోకి వచ్చేసాం. నేను ఆ పాల పౌడర్నే చేస్తూ ఉన్నాను. సడన్గా ఒక నైట్ మళ్ళీ ఏమవుతుందంటే రోజు భయం వచ్చేస్తుంది. ఏం పిక్కు తినేస్తాయో, ఒకవేళ ఏ ఎలుకల మీదకి వచ్చేస్తాయేమో, ఏ బొద్దింకలకు మళ్ళీ వచ్చేస్తాయేమో అని ఒక చిన్న భయం వచ్చేసి నిద్ర పట్టట్లా. సరే ఏం చేస్తాం, మా అక్క చెప్తా ఉంది కదా నువ్వు పొందిన గాయముల దెబ్బల చేత అదే ప్రార్థన చేద్దాం లేని మళ్ళీ మోకాళ్ళు వేసి ప్రార్థన ఏం చేశానంటే చేస్తూ ఉండగా జరిగిన సంఘటన జరుగుతూ ఉంది. నేను చూస్తున్నాను, ఇట్లాగా కొంచెంగా చెప్తా ఉన్నాను, ప్రభువా నన్ను క్షమించు, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే అని అంటా ఉండగా కరెక్ట్గా నా ముందు ఇంత పెద్ద పెద్ద ఆకారాలు లాంటి ఒక నల్లటి చీకటి ఆకారాలు నన్ను మీరు అంటే ఇది ఒకవేళ నమ్మశక్యం కాదేమో కానీ నేను చెప్తున్నాను, కొడుతున్నారు, దెబ్బ తగులుతుంది కానీ కళ్ళు తెరిస్తే ఎవరు లేరు. బాగా ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు, జుట్టు పీకుతున్నారు, చిన్న చిన్న పిల్లల శబ్దాలు అన్నీ చెవులో గింగురమంటూ వచ్చేస్తున్నాయి. మొత్తం 5 ఆకారాలు పెద్ద పెద్దవి చిన్న చిన్న పిల్లలు లాంటివి వచ్చి నన్ను కొట్టేసి వెనకాల గిచ్చి, మీకు ఈ ప్లేస్లో ఉంటుంది ఆ కొట్టిన అచ్చు ఇప్పటికీ ఉంది నాకు, 5 వేళ్ల అచ్చులాగా ఇప్పటికీ అక్కడ అలాగే ఉంది. నేను అనుకున్నాను, ఇదేంటి ప్రభు, నేను ప్రార్థన, నాకు ఇవన్నీ ఏం తెలియదు కదా, నేను నిన్ను ప్రార్థన చేశాను కదా, నేను ఒక మాట నీకు చెప్పాను కదా, అయ్యా నన్ను క్షమించు ప్రభా అని నాకు తెలియకుండానే యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, సిలువ రక్తం అని 2:30 నుంచి స్టార్ట్ చేస్తే 5:30 దాకా అదే పోరాటం, ఒకటే ఛాలెంజ్. ఏంట్రా అంటే చాలా ధైర్యం వచ్చేసింది. ఏంట్రా అంటే నువ్వా నేనా అంటున్నాను. తెలియదు నాకు, ఎలాంటి ప్రార్థన చేస్తున్నానో నాకే తెలియదు. అలాంటి టైంలో జరిగిన సంఘటన, ఆ 5 అచ్చులతో కుడి పొద్దున్నే లేచి మా అమ్మకు చూపిస్తే మా అమ్మ నింది, అరే ఎట్లా భరించావరా ఇది. ఉదయం లేచి చెప్తున్నాను, అమ్మ నాకేదో జరిగిందమ్మా, మొత్తానికి చాలా కొంచెం బాడీ తేలికైందమ్మా, కొంచెం లావుగా ఉన్న నేను కొంచెం తేలికయ్యానని అట్లాగా ఉన్న ఆ పరిస్థితిని బట్టి చెప్తా ఉన్నాను. ఆ 5 దెయ్యాలని లేకపోతే ఆ చీకటి ఆకారాలని నేను అంటున్నాను, ఛాలెంజ్, నువ్వా నేనా అన్నట్లు యేసు రక్తమే జయం, యేసు రక్తమే అని 3 రోజులు నన్ను బాధ పెట్టడం నేను చూశానండి. అలాంటి పరిస్థితిలో కరెక్ట్గా నేను ఒక రోజు మళ్ళీ ప్రార్థన చేస్తూ అన్నాను, ప్రభు నువ్వు మళ్ళీ అడుగుతున్నావు, నువ్వు పాపం చేసితివి అయినా నువ్వు నాకేమన్నా చేసితివా, నీ అతిక్రమలు విస్తరించినను ఆయనకు నువ్వేమన్నా చేసితివా అని అడుగుతున్నావు కనుక అయ్యా నేను ఒకటి చెప్తున్నా, నేను నా తలాంతును ఉపయోగించి అందరి ముందు నేను సాక్ష్యం చెప్తా, నీకోసం నిలబడతాను ప్రభా అని నాకు తెలియకుండానే నేను ఒక చిన్న కమిట్మెంట్ దేవునికి ఇచ్చాను. ఆ టైంలో ఒక తెల్లవారుజామున నాకు మంచి విడుదలలాగా, అంటే ఒక తెలియని శక్తిలాగా ఎవరో నన్ను వచ్చి తాకినట్లుగా నాకు తెలియని ఒక బలం వచ్చింది. ఆ తర్వాత రోజు జరిగిన సంఘటన ఏంటంటే మరలా బైబిల్ రోజు చదువుతున్నాను, ఏమనంటే ఇదే మాట, నువ్వు పాపం చేసితివి ఆయన నువ్వు చేసి అక్కడ చదువుతున్నాను. అయితే ఆ ఒక్క పేజ్ ఒక్కసారి వెనక తిప్పండి, అదే ఒక్క పేజీ ఒక్కసారి వెనక తిప్పి 33 యోబు గ్రంథం 33 అధ్యాయంలో 24 వచనంలో త్వరగా
దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళంలోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపింపుము. అప్పుడు వాని మాంసము బాలుర మాంసము కన్నా ఆరోగ్యముగా నుండును, వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు అండి 3 రోజుల తర్వాత, ఆ 3 రోజులు ఎప్పుడైతే ఈ చీకటి వాటిలతో పోరాడి ఆ తెల్లవారుజామున నాకు దొరికిన మాట ఏంటంటే, తెలియకుండానే నేను చదివా, తెలియకుండానే దేవుని దగ్గర ఒప్పుకున్న విషయాలు ఏంటంటే, నేను ఒకటే చెప్పగలను, ఈ అప్పుడు వాని మాంసము బాలుర మాంసంగా ఉండుననే మాట నాకు అప్పటికి అర్థం కాల. ఈయనేంట్రా ఫారెక్స్ లాంటివి ఇచ్చాడు, డాక్టర్ గారేమో ఫారెక్స్ ఇచ్చి ఇది పాల పౌడర్ ఇన్ని రోజులు తాగిన ఈ మందులు ఏమైపోయినాయి, ఈ ఇంజెక్షన్స్ ఏమైపోయినాయి అని అనుకుంటుంటే, ఈ ఏమంటారు ప్రోటిమెక్స్ అనే చిన్న ఫారెక్స్ పౌడర్ నన్ను బ్రతికిస్తుందా అని అనుకున్నాను. కానీ ఆ రోజు నాకు అర్థమైంది ఏంటంటే, వాని చిన్ననాటి స్థితి వానికి మరలా కలుగును. అప్పుడు వాని మాంసం బాలుర మాంసం కన్నా ఆరోగ్యంగా నుండును. ఓహో, దేవుడు మళ్ళీ నన్ను చిన్నపిల్లోళ్ళలాగా చేయబోతున్నాడేమో. ఓకే, దేవుడు నన్ను మళ్ళీ నన్ను ఏమంటారంటే నా శరీర మాంసం అంతా మళ్ళీ చిన్నపిల్లల దేహంలాగా అయిపోతుందేమో అని అనుకున్నాను నేను. అయితే మీరు నమ్మరు, అలాంటి టైంలో నేను వెళ్ళి ఉదయం మా అమ్మకి వెళ్ళి చెప్పాను, అమ్మ ఇట్లా జరిగింది. అయితే మా అమ్మ నింది, అయ్యా అన్నీ ఒప్పుకో, దేవునితో ఒక నిబంధన చెయ్యి, దేవుడి దగ్గరికి వెళ్ళి అన్నీ ఒప్పుకో అంటే, నేను తెలియకుండానే ఆ పగలు ఆ రాత్రి అలాగా అంటే కుదిరినప్పుడల్లా ప్రార్థన చేసుకోవటం, అలాగే మోకాళ్ళు ఆ మడత మంచం మీద వేసుకోవటం, లేకపోతే కింద మోకాళ్ళు వేయటం, అట్లాగా చేస్తూ దేవుడి దగ్గర నేను ఒప్పుకుంటుండగా నాకు తెలిసిన విషయం ఏంటంటే, నాకు తెలియకుండా నేను ఒప్పుకున్న విషయాలు ఏంటి చెప్పమంటారా, బాగా అమ్మాయిలతో మాట్లాడేవాడిని, బాగా అమ్మాయిలతో ఏమంటారు బీట్లు వేసేవాడిని, లైన్లు వేసేవాడిని అనమాట. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా, పరిశుద్ధత లేకుండా నేను అనుకునేవాడిని, నేనేం చేయలేదు కదా, నేను ఎవరిని ఏమీ చేయలేదు, నేను ఏం మందు తాగలేదు, లేకపోతే నేనేమీ ఎక్కడికి వెళ్ళలేదు కదా అని అనుకున్నాను నేను. కానీ ప్రభు నా చేత ఒప్పించే, నువ్వు ఫలానా అమ్మాయితో మాట్లాడావు, ఒప్పుకో, ఫలానోళ్ళు అమ్మా నాన్న వారిని నీ వాళ్ళని ఇట్లా బాధపడ్డారు, ఒప్పుకో, ఇవన్నీ చెప్తా ఉండగా నాకు చాలా అంటే నాకు నేనుగా అయ్యో నా వల్ల ఇంతమంది బాధపడ్డారు, అరే నేను ఇట్లాగైపోయానే, నేను చేసిన చెడుతున్న అపవాది నన్ను ఇంతగా లాక్కెళ్ళిపోయిందే అని నాకు తెలియకుండానే నేను ఒప్పుకున్నాను. నాకు అప్పుడు లాస్ట్కి అంటే మా ఇంట్లో ఒక సోనీ ఎరిక్సన్ నాకు ఫోన్ ఉండేదండి, అది పెద్ద ఫోన్, ఇంటి జేబులో పెట్టుకుంటే అప్పుడు వచ్చిన కొత్త మోడల్స్ అనమాట, ఇంత పెద్దవి ఉండేవి. అందులో మా నాన్నగారికి ఆఫీస్ ఇచ్చిన ఫోన్ అది, దాంట్లో నెలకు 30,000 రూపాయలు బిల్లు చేసేవాడిని. ఏంట్రా అంటే, అవతాల అమ్మాయి అయితే చాలు గంటలు మాట్లాడి ఏదో ఒకటి మాట్లాడేయటం, అట్లా మాట్లాడేవాడిని. అలాగా అవన్నీ ప్రభు దగ్గర ఒప్పుకుని, ప్రభువా నేను చెప్పాను కదా నీ దగ్గరికి నీ అందరి ముందు నేను ఇలాగ డ్రమ్స్ ప్లే చేసి దేవుని అందరి ముందు సాక్ష్యం చెప్తానని, కనుక ప్లీజ్ ప్రభువా నన్ను బ్రతికించు. అప్పుడు దాకా ఉన్న భయం ఏంటంటే, అయిపోయింది నా పని, అయిపోయింది, చచ్చిపోతున్నాను నేను, నా దగ్గరికి బొద్దింకలు వచ్చేస్తున్నాయి, చీమలు వచ్చేస్తున్నాయి, నన్ను తినేస్తున్నాయి అనే భయం, అప్పుడు దాకా నేను చచ్చిపోతున్నానన్న భయం. కానీ ఇదంతా జరిగిన తర్వాత ఓకే నేను బ్రతుకుతున్నా, దేవుడు నన్ను బతికిస్తున్నాడు అని నాకు తెలియకుండా ఒక తెలియని శక్తితో దేవుడు నన్ను ముట్టుకొని, మీరు నమ్మరు, డిగ్రీ వయసులో ఆ ఫైనల్ ఇయర్ వయసులో ఒక రోజున అంటే ఆ పిల్లలిద్దరు రాకపోయేసరికి మా నాన్న నన్ను ఎత్తుకుని 2 అంతస్తులు కిందకి దించాడండి. డిగ్రీ వయసు ఉన్న పిల్లోడిని అంటే ఆ ఏజ్లో ఉన్న నన్ను మా నాన్నగారు ఎత్తుకుని ఆ 2 అంతస్తులు కిందకి దించాడు. అంటే నాకు అర్థమైంది, బాలుర మాంసం కన్నా ఏమంటారు అప్పుడు వాని మాంసం బాలుర మాంసం కన్నా ఆరోగ్యంగా ఉండును, వాని చిన్ననాటి స్థితి వానికి మరలా కలుగు. ఓహో, మా నాన్న చిన్న పిల్లోళ్ళలాగా అనిపించానేమో, ఓకే నన్ను ఎత్తుకుని దిగుతున్నాడు అనుకున్నాను. 12 నెలలు కరెక్ట్ మళ్ళీ క్రిస్మస్కి ఇంకొక 10 రోజుల ముందు ఒక 20 రోజుల ముందుకు వచ్చేసరికి ఇదే పాల పౌడర్ వాడుతూ ఉన్నాను. ఆయన అంటున్నాడు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాడుతున్నావా పాల పౌడర్ అన్నాడు. వాడుతున్నానండి. మరి ఇంకేంటి, నేను మళ్ళీ ఇంకొక ట్రీట్మెంట్ రాస్తున్నానంటే, సరే రాయండి మీ ఇష్టం అన్నాను. రాశాడు. మళ్ళీ ఆ ఇంజెక్షన్స్ అయితే లేవు కానీ టాబ్లెట్స్. నేను అన్నాను ఇంటికి వచ్చి, నాన్న ఈ టాబ్లెట్స్ నేను వేసుకున్నానా, నా వల్ల కావట్లేదు నాన్న, ఇప్పుడు దాకా నేను మింగిని చాలంటే. మా నాన్న అన్నాడు, వేసుకోవా, సరే ఆపేసాయి అన్నాడు. నేను అనుకున్నాను, అరే ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను కదా, ఇన్ని లక్షల రూపాయలు నీ కోసం ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ ఇప్పించాను, నువ్వేంటో బిళ్ళలు వేసుకోండి అంటావేమో అని అనుకున్నాను నేను. మా నాన్న అన్నాడు, సరే ఆపేసాయి అన్నాడు. నాకు చాలా ధైర్యం ఏంట్రా అంటే, ఓకే బిళ్ళలు వేసుకొని అవసరంలా. నాకు అప్పుడు అర్థమైంది ఏంట్రా అంటే, ఓకే నేను ఇచ్చిన మాట కోసం నేను కష్టపడాలి అని. కరెక్ట్గా మళ్ళీ క్రిస్మస్ వచ్చేసరికి కరెక్ట్గా డిసెంబర్ 5వ తారీఖు
డిసెంబర్ 5, 2004లో అక్కడ మా ఇంటి దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర రైల్వే ఇన్స్టిట్యూట్ ఉంటుంది. అక్కడ ఒక మీటింగ్ పెట్టి అందరి ముందు, అంటే నాతో ఉన్నవాడు లేకపోతే మా మామయ్య దగ్గర వాళ్ళందరి దగ్గర కొంచెం మనీ కలెక్ట్ చేసి ఒక చిన్న మీటింగ్ పెట్టి, ఆ మీటింగ్లో కాసేపు డ్రమ్స్ ప్లే చేసి అందరి ముందు నేను సాక్ష్యం చెప్పిన ఆ సాక్ష్యంకి, అంటే ఆ రోజు మొదలు 2004 మొదలు ఈ రోజు వరకు చెప్తానే ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఏ జబ్బు వచ్చిందో తెలియని నాకు, ఎటువంటి అంటే చర్మము చీకిపోయి ఊడిపోయి అంటే రక్తము చీము, ఇంత దాంట్లో నేను ఒక విషయం చెప్తా. అంటే బంధువుల దగ్గర కూడా ఒక మాట చెప్పాలి. అంటే మా అత్తగారు, నా మేనత్త, నన్ను చిన్నప్పుడు బాగా ఎత్తుకునేటువంటి మా మేనత్త వచ్చి అంత దూరంలో నుంచుని ఇట్లాగా ఆ చీర ఇట్లా తీసుకుని ఇట్లా పెట్టుకుంటుంది. ఇదేంటి మా అత్త నా దగ్గర రావట్లేదేంటి? స్నేహితులు పోయారు, మా అత్త నన్ను, అంటే చిన్నప్పుడు అంత బాగా ప్రేమించిన మా అత్త నన్ను, మా బంధువులు నా దగ్గరికి రావట్లేదు, నా ఇంట్లో వాళ్ళు నన్ను ముట్టుకోవడానికి లేదు. అలాంటి టైంలో బొద్దింకలు చీమలు పట్టుకున్నటువంటి నన్ను దేవుడు ఎందుకు ముట్టుకోవడానికి వచ్చాడు నన్ను? అలాగా ఒక చిన్న ప్రశ్నతో నన్ను ఆగిపోయా. అప్పుడు నేను ఆలోచించి ఆ 2004 నుంచి ఇప్పుడు వరకు 2024 సంవత్సరాలు, ఈ 20 ఏళ్ళ నుంచి ఇదే సాక్ష్యం చెప్తూ, అయితే దేవుడు నన్ను అక్కడ ఆ డ్రమ్స్ ప్లే చేసిన దగ్గర నుంచి అంచులంచులుగా కొంచెం, తర్వాత పాటలు పాడుతూ, తర్వాత ఆరాధికుడిగా అలా ఈ రోజుకి మాస్టర్ ఆఫ్ డివినిటీ చదువుకుంటున్నాను. అందుకంటే దేవుని పిలుపు మేరకు, దేవుడు నన్ను నిర్ణయించిన దాని మేరకు గుంటూరులో బైబిల్ ట్రైనింగ్ చేస్తున్నాను. ఇంత దాంట్లో నేను ఒక మాట చెప్పాలి. ఒక తమిళ అమ్మాయిని బీఎస్సీ మైక్రోబయాలజీ అయిపోయిన తర్వాత బీఎస్సీ నర్సింగ్ చేశాను. నేను బీఎస్సీ మేల్ నర్సింగ్ చేశాను ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్లో. అయితే అక్కడ చదువుతుండగా మా ఇంటి సందులోనే ఉండే ఒక తమిళ అమ్మాయిని, ఒక క్రిస్టియన్ అమ్మాయిని, ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. అయితే మాకు 7 సంవత్సరాలు పిల్లలు లేరు. అయితే 7 సంవత్సరాలు ఎటువంటి చిన్న టాబ్లెట్ కూడా లేకుండా, ఎటువంటి మెడికేషన్ లేకుండా, అయితే నాకు అంటే 7 సంవత్సరాలు సడన్గా తెలియకుండానే ఒక మంచి బాబుని నాకు ఇచ్చాడు. 7 సంవత్సరాల తర్వాత జరిగిన అద్భుతం అన్నమాట. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ నా సిచ్యువేషన్ ఏంటంటే మయస్థీనియా గ్రావిస్ అని ఒకటి వచ్చింది. నా బ్రెయిన్లో నుంచి నా హార్ట్కి వచ్చే ఆ నర్వ్స్లో ఇప్పటికీ నాకు పంపింగ్ అందదు. సడన్గా కళ్ళు ఇలాగా కిందకి వెళ్ళిపోయి మళ్ళీ పైకి రావట్లా, నా నర్వ్స్ అన్నీ బిగిసిపోతున్నాయి. అయినా కూడా వెళ్తానే ఉంది బండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుడు నన్ను అద్భుత రీతిగా బాగుపరిచాడా లేదా? చప్పట్లు కూడా దేవుని మహిమ పరుద్దాం. నా కోసం కాదు కానీ ప్రభుకే మహిమ కలుగును గాక.